అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము రీసెంట్గా షిరిడి ట్రిప్ వెళ్ళాము. అది కూడా మా 6th యానివర్సరీ సందర్భంగా సాయిబాబాని దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట. సో అదర్ నుంచి వందే భారత్ ట్రైన్కి అయితే మేము షిరిడి వెళ్ళడం జరిగింది. సో వందే భారత్ ట్రైన్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏమి ఇస్తున్నారు అవన్నీ కూడా చూపిస్తాను. టీ స్నాక్స్ ఇస్తారు, చాయ్ బిస్కెట్. సో మనకి టీ అంటే ఏదో ఊహించుకోకండి, కప్లో హాట్ వాటర్ పోసాక మనకి ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ ఇస్తారు, అది మిక్స్ చేసుకొని టీ లాగా తాగేయటమే. సో మా పాప చూపిస్తున్నట్లుగా అక్కడ బిస్కెట్స్ ప్యాకెట్, ఆ పౌడర్ ఆ ప్యాకెట్లో ఉండేది టీ పౌడర్ అనమాట. ఆ హాట్ వాటర్లో అది మిక్స్ చేసుకొని టీ తాగేయటం. చాలామంది వందే భారత్ ట్రైన్లో వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అది ఎలా ఉంటుంది, స్పీడ్ వెళ్తుంది అంటున్నారు, ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటారు కదా. సో ఏం లేదండి, వందే భారత్ ట్రైన్ మనం నార్మల్ ట్రైన్ ఏసీ చైర్ ట్రైన్లో ఎలా ట్రావెల్ అవుతామో అలానే ఉంటుంది. ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే అది మనకి డిస్టెన్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట, మనకి టైం సేవ్ అవుతుంది. తక్కువ మించి వేరేది ఏమీ లేదండి. మనకి టైం సేవింగ్ అవ్వడం కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్కి వెళ్ళొచ్చు. సో మనకి వెళ్ళిన వెంటనే అక్కడ న్యూస్ పేపర్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది, అండ్ టీ స్నాక్స్ ఇస్తారు. సో ట్రైన్లో అయితే ఇలా ఉంటుంది, ఒకసారి చూసేయండి. సింపుల్గా చెప్పాలంటే మెట్రో సిటీస్లో మనం మెట్రో ట్రైన్ ఎక్కుతాం కదా, సో సేమ్ అలానే ఉంటుంది. అక్కడ డిస్ప్లేస్ కానీ స్టేషన్స్, నెక్స్ట్ స్టేషన్ ఏమొస్తుంది అని డిస్ప్లేస్, మైక్లో అనౌన్స్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. నేనైతే టీ తాగలేదు, కాకపోతే పిల్లలకి టీలో బిస్కెట్స్ తింటే అలవాటు ఉంది. సో అలాగే టీ మిక్స్ చేస్తున్నాను. హాట్ వాటర్లో ఆ పౌడర్ వేసేసి మనకి స్టిక్ కూడా ఇస్తారు మిక్సింగ్కి, ఆ స్టిక్తో మిక్స్ చేసేసుకున్నాక బిస్కెట్స్ డిప్ చేసి పిల్లలకి పెట్టేస్తాను అనమాట. సో ముంబై టు షిరిడి మధ్యలో సీనరీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అవి కూడా షూట్ చేశాను, అవి కూడా చూసేయండి. ఇంకోటండి, వందే భారత్ ట్రైన్లో చాలా ఇంపార్టెంట్ 2 minutes ఆగుతుంది, మనం స్పీడ్గా ఎక్కేయాలి. వన్స్ డోర్స్ క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ అవ్వవు అనమాట. సో కేర్ఫుల్. నెక్స్ట్ మనకి టీ స్నాక్స్ ఇచ్చిన ఒక 20 minutesకి బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే నేను చూసి ఆశ్చర్యపోయాను. సో ఒకసారి చూడండి ఏమేమి ఇచ్చారంటే, మనకి ఫస్ట్ శానిటైజ్ చేసుకోవడానికి శానిటైజరు చిన్న ప్యాకెట్లో ఇచ్చారు, అండ్ నెక్స్ట్ పెరుగు కర్డ్ ఇచ్చారు, నెక్స్ట్ కేక్ ప్యాకెట్ ఇచ్చారు, అండ్ దెన్ బ్రెడ్ ఇచ్చారు. ఆ బ్రెడ్లోకి సాస్ ఇచ్చారనమాట, సాస్ బటరు ఇవి ఇచ్చారు. ఇవి తిని ఉప్మా కూడా ఇచ్చారండి. ఆ ఉప్మా అయితే ఎంత క్వాంటిటీ ఇచ్చారో చూడండి, చల్లగా ఉంది. నార్మల్గా అంటే ఉప్మా లైక్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అసలుకే ఉప్మా అంటే నచ్చని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఈ ఉప్మా ఏం సరిపోతుందో నాకైతే తెలీదు. సో చూడండి సీనరీస్ కూడా ఎంత బాగున్నాయంటే, ఒక దగ్గర నేను చూశాను, 2 సైడ్లు కొండల మధ్యలో వాటర్ ఫ్లో, ఇదే ఈ సీనరీయే. చూడండి మధ్యలో వాటర్ ఉంటుంది, అది చూడండి, అటు సైడ్ ట్రైన్ వెళ్ళటం చూడండి, ఇక్కడ అటు ఇటు కొండల మధ్యలో వాటర్. సీనరీ అయితే అసలు అద్రిపోయింది. ఇంకా చూసాము కానీ అది షూట్ చేయడానికి కుదరలేదు. ఫైనలీ షిరిడి సాయినగర్ రీచ్ అయిపోయాము. ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మాకైతే 4 hours 45 to 50 minutes టైం పట్టింది. సో త్వరగానే వచ్చేసాం కంపేర్డ్ టు అదర్ ట్రైన్స్. సో దిస్ ఇస్ రైల్వే స్టేషన్, సాయినగర్ స్టేషన్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనం ఆటోస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఆ విషయం మాకు తెలీదు, అందరూ కూడా ఫ్రీ బస్సెస్ ప్రిఫర్ చేశారు. మా బుడ్డోడు నడవలేక చూడండి సూట్ కేసు ఎక్కి కూర్చున్నాడు. సో ఫనీ. అండ్ ఇక్కడ నుంచి అయితే మాకు ఫ్రీ బస్ ఉంటుందని తెలీదు, ప్లస్ అడ్రస్ కూడా మాకు అంత ఐడియా లేదు కాబట్టి సో వి టుక్ అన్ ఆటో ఛార్జ్ వచ్చేసి 100 rupees అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి జస్ట్ మనకి 2.5 to 3 kilometers టెంపుల్ ఉంటుంది. సో ఆటో పట్టుకొని వెళ్ళిపోయాము.
ఏదైతే మేము రూమ్ బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది. మనకి 2 బెడ్స్, టోటల్ 3 బెడ్స్ అనమాట. 1 డబల్ అండ్ సింగిల్. ఇది కూడా రూము మనకి టెంపుల్ పక్కనే, టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ పక్కనే తీసుకున్నాము. అండ్ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఈవినింగ్ అయితే దర్శనం చేసుకున్నాము. అక్కడ ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ రోజు టెంపుల్లో పిల్లలందరూ క్లాసికల్ డాన్సెస్, ఆ ప్రోగ్రామ్ జరిగింది కాసేపు, అది కూడా చూసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ దర్శనం విషయానికి వస్తే ఇది వరకు నేను 6 టైమ్స్ వెళ్ళున్నానండి. ఐ థింక్ దిస్ ఇస్ ద 7th టైం. ఈ 6 టైమ్స్ వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు కూడా మనకి తిరుమలలో ఎలా దర్శనం అవుతుంది, కంపార్ట్మెంట్స్లో పెట్టడం, తర్వాత అందరినీ వదిలి దర్శనం చేసుకోవటం అలా ఉంది కదా. సో సేమ్ షిరిడీలో కూడా ఇలానే ప్రొసీజర్ పెట్టారు. మనకి టికెట్స్ కూడా ఆన్లైన్లో 15 డేస్ ముందు బుక్ చేసుకోవాలంటే దర్శనం టికెట్స్. మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంది. అది గేట్ నెంబర్ 7 వెళ్ళాలి. ఆ ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఎందుకంటే మాకు ఐడియా లేదు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి 15 డేస్ ముందని. సో మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. హారతికి వెళ్ళాలనుకున్నాం కానీ మిస్ అయింది. 1 అవర్ వేసేసారు. ఈవినింగ్ ఆర్తికి వెళ్ళాలనుకున్నాం కానీ కంపార్ట్మెంట్లో 1 అవర్ ఉంచారు. 6:50, 6:45కి రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టిందండి దర్శనానికి. ఇది వరకు అయితే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు 2 టైమ్స్ 3 టైమ్స్ దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. సో ఇప్పుడైతే సిస్టమ్ మారిపోయింది. ఎవరైతే ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ ఆన్లైన్లో 15 డేస్ ముందు మీరు దర్శనం టికెట్ చేసుకొని వెళ్ళండి. లేదంటే ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అండ్ తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఆ రోజు నైట్ స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ ట్రైన్ ఎక్కేసి వచ్చేసాము. ఇక్కడ ముంబైకి ఈవినింగ్కి వచ్చేసాము. తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని నైట్ అయితే డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఇలా మా 6th యానివర్సరీ జరుపుకున్నాం అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.